ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కరీంనగర్లోని సిఎస్ఐ వెస్లీ చర్చిలో కూడా రాత్రి నుంచే కూడా వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రత్యేక ప్రార్థనలో భక్తులంతా కూడా మునిగి ఉన్నారు. ప్రజెంట్ మనకు వెస్లీ చర్చ్ చైర్మన్ గారు మనతో పాటున్నారు. సార్, ఏంటి క్రిస్మస్ ప్రత్యేకత ఏంటి, ఎట్లాంటి ప్రార్థనలు ఇక్కడ జరుగుతున్నాయి? క్రిస్మస్ యొక్క ప్రత్యేకత అనేటువంటిది 2000 సంవత్సరాల నుండి జరుగుతున్న మహా గంభీరమైనటువంటి పర్వదిన పండుగ. ప్రపంచ ప్రజలందరికీ సృష్టికర్త అయిన పరమేశ్వరుడు మానవ అవతారంలో భూలోకానికి వచ్చాడు. ఈ లోకంలో వచ్చినటువంటి అనేక మంది రాజులు అనబడిన వారు, అనేక మంది మహానుభావులు అనబడిన వారందరూ కూడా పెద్ద పెద్ద గుర్రాలను అధిరోహించి రథాల మీద పెద్ద పెద్ద చక్రవర్తులుగా అధికార పటాటోపంతో ఈ లోకానికి వచ్చారు. వారి వారి మాటలను, వారి వారి బోధనలు ఈ లోకానికి అందించి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచ మానవాళి చరిత్ర లోపల ఒక గార్ధబొమ్మ మీద, అనగా శాంతికి సంకేతమైనటువంటి ఒక గాడిద మీద ఆయన ప్రయాణము చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే సమాధానము లేనటువంటి ప్రపంచానికి సమాధానం అందించడానికి, సృష్టికర్త అయిన పరమేశ్వరునితో కూడా మానవాళికి సమాధానం కలగడానికి, ఈ ప్రకృతికి మానవునికి కూడా సమాధానం లేదు. కారణం ఏంటంటే మానవుడు ప్రకృతి ఎడల విపరీతమైనటువంటి ఈ నేచర్ను అబ్యూజ్ చేస్తున్నాడు కనుక ఈ ప్రకృతిది కూడా సమాధానం అందించడానికి లోకానికి వచ్చాడు కనుక ఆయనకు సమాధాన రాజు. ఆ సమాధాన రాజు రావడం ద్వారా ఈ లోక ప్రజలందరికీ సంపూర్ణమైనటువంటి సమాధానం కలిగింది. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలను అనుసరించి ఎవరైతే ఈ భూలోకంలో ఆ సమాధానం కొరకు ప్రయాసపడతారో, మనుషుల మధ్య సమాధానాన్ని నెలకొల్పుతారో వారందరూ కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పరిగణించబడతారు అనేటువంటి సందేశం. అంత మాత్రమే కాక ఈ 2023వ సంవత్సరం లోపల కరీంనగర్ మహాపట్టణ ప్రాంత ప్రజలకు మరియు తెలంగాణ యావత్ ప్రజానీకానికి కూడా ప్రత్యేకమైనటువంటి క్రీస్తు ప్రభు జన్మదిన శుభాలు, ఆశీర్వాదాలు కలగాలని కొత్తగా ఎన్నిక కాబడినటువంటి నాయకులు, అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, మరి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా క్రిస్మస్ మహాపర్వదిన శుభాలు వారికి అందిస్తున్నాం. వారి యొక్క పాలన ప్రజలకు క్షేమకరంగా ఉండాలని, అది సుపరిపాలనగా ఉండాలని, ప్రజల యొక్క బాగోగులను వెంటనే విని స్పందించగలిగిన ప్రభుత్వంగా ఉండడానికి, వారికి పైనుండి భగవంతుడు వారికి జ్ఞానాన్ని ప్రసాదించాలని, ఆ జ్ఞానం చేత వారు మంచి పరిపాలన అందించి ప్రజల యొక్క మనలు పొందాలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆదివారం కూడా చర్చికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలకు ఈ రోజు చేసే ప్రార్థనలకు ప్రత్యేకత ఏముంది? ఈరోజు క్రీస్తు ఇచ్చే సందేశం ఏంటి? ఈరోజు ప్రతి ఆదివారము మాకు ఒక ఆల్మానిక ఉంటుంది. దాని ప్రకారం ప్రతి ఆదివారము ప్రార్థనలు జరుగుతాయి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే 2023 సంవత్సరాల క్రితము మహనీయుడు పాపుల కొరకు పుట్టిన యేసుక్రీస్తు జన్మదినం గురించి ప్రత్యేక ప్రార్థనలు ప్రపంచ యావత్ జరుగుతుంది. దాని ప్రత్యేకత ఏంటంటే పేదవారిని ప్రతి ఒక్కరిని ప్రేమించాలనే. యేసుక్రీస్తు తన జీవితకాలం అంతా ప్రేమ గురించి చెప్పాడు, కానీ ఇంకా దేని గురించి చెప్పలేదు ఆయన. అటువంటి ప్రేమ చూపేదానికి ఇటువంటి ఆరాధనలు జరుగుతాయని నేను వెల్లడి చేస్తున్నాను. ఈ యొక్క ఆరాధనలో ప్రతి ఒక్కరు ఒక కుల మహత్తర రైతు సహితంగా అందరూ పాల్గొని దీవెనలు పొందుతారు. దీన్ని అందరూ ప్రతి ఒక్కరి కరీంనగర్ పట్టణకు ఈ యొక్క నూతనంగా ఎన్నుకోబడిన గవర్నమెంట్ను కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను.